చెప్పారు ఇక్కడ. ఇన్ని రూపములు రుద్రుని మనం చూస్తూ ఉంటే ఏకాశ రుద్రులు చెప్పుకున్నాం. ఏకాశ రుద్రులు మనలో ఎక్కడున్నారో చెప్పారు కదా. ఏకాశ రుద్రులు కలిపి ఒక్క అక్షరంలో చెప్పచ్చయ్యా అని చెప్పారు. ఆ పని ఇప్పుడు చూద్దాం. సిద్ధమైన అందరూ ఈ రహస్యాన్ని చెప్తూ మహానుభావుడు పుష్పదంతుడు వారు ఒక శ్లోకంలో పుష్పదంతుడు మహిమ్న స్తుతి అని గొప్పది రచించాడు. మీకు ఇక్కడ కాశీక్షేత్రంలో అయితే ఇబ్బంది పడకుండా ఎవరైనా దాని అర్థం చెప్పగలరండి, చదవగలరు కూడా. ఎందుకంటే మనకు రుద్రం అక్కడ ఎంత అలవాటో ఇక్కడ వీళ్ళకి మహిమ్న స్తుతి అంత అలవాటు. రుద్రంతో సమానం, అంత గొప్పది పుష్పదంతుడు అనేటువంటి గంధర్వరాజు రచించినటువంటిది. చాలా మహిమాన్వితమైన గ్రంథం. అందులో ఒక మాట చెప్తాడు. అందులో త్రయీం తిస్రో వృత్తి, ఆ శ్లోకంలో మూడింటి గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారండి. ఇక్కడ ఆ మూడింటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అన్నాడు. ఆ మూడింటిని వివరించేటప్పుడు విశ్వమంతా మూడు మూడుగానే ఉంది కదా అన్నాడు. ఇక్కడ అవునా లేదా? ఇప్పుడు వేదం అన్నాం. వేదం ఎన్ని విధాలుగా ఉందంటే మూడు విధాలుగానే మనకు గోచరిస్తున్నది. త్రయి ఋగ్యజు సామాత్మకమైనది వేదము అన్నారు. అదేవిధంగా త్రయీం తిస్రో వృత్తి, వృత్తులు కూడా మూడుగానే మనకున్నాయి. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, త్రిభువనం మూడు భువనాలు, అధోత్రీనపి సురాన్ ముగ్గురు దేవతలు, బ్రహ్మ విష్ణు రుద్రులు, అకారాజ్యైర్వర్ణై అకార ఉకార మకారములు, ఇలా త్రిభిరభిదత్తీర్ణ వికృతి. ఈ మూడుగా నువ్వు ఉన్నావు. మూడుగా ఉండడమే కాకుండా తురీయం తేధామ ధ్వనిభిరవరుంధాన మణుభి. ఓంకారాలు 4 భాగాలు, అకార ఉకార మకారములు తురీయం. తురీయం తే ధామ, తురీయాన్ని అసలు చోటు. అంటే మిగిలిన మూడు నీ చోటే కానీ నా అసలు చోటు కాదు. బాగా తెలుసుకోవాలండి. మిగిలిన మూడు అంటే సృష్టి స్థితి లయలు, ముల్లోకాలు, 3 కాలాలు, ఇవన్నీ మీకు ఇచ్చే అనుభవంలో ఉన్నాయి. వీటిలో ఈశ్వరుడు ఉన్నాడు. కానీ ఈశ్వరుడు వీటితో ఉన్నాడు, వీటిల్లో ఉన్నాడు. ఇవేవీ లేకుండా ఉన్న తురీయం. ఆయన కేవలం ఆయన మాత్రమే ఉంటే తురీయం. ఆయన ప్రపంచంతో కలిపి ఉంటే మూడింటితో ఉన్నాడు. ప్రపంచం మూడే ఎప్పుడైనా, ఏం కన్ఫ్యూజన్ లేదండి. మీకు 3 అవస్థలు ఉన్నాయా లేదా? జాగ్రత్త స్వప్న సుషుప్తి. 3 అవస్థలు ఉండాలంటే లోపల ఈశ్వరుడు ఉంటేనే 3 అవస్థలు ఉన్నాయి. ఇది ఆలోచించి. ఆయనకి జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు. ఆయన లేకపోతే ఈ 3 లేవు మనకి. ఇంతే, ఆయన లేకపోతే ఈ 3 లేవు. మనకు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి కదా, ఆయనకి 3 శరీరాలు లేవు. ఆయన లేకపోతే ఈ 3 లేవు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. 3 ఉపాధి లక్షణము. ఉపాధిలో ఆయన ఉంటేనే పనిచేస్తుంది. కానీ ఆయనకి 3 లేవు. ఆయన వీటితో పాటు ఉన్నాడు, వీటిలో ఉన్నాడు. కానీ ఆయన అసలు వీటికి అంటకుండా ఉన్నాడు. కానీ ఈశ్వరుని 2 రకాలుగా తెలుసుకోవాలి. మూడింటితో, మూడింటిలో, మూడింటిని నియమిస్తూ ఉన్నవాడు, మూడింటికి అతీతంగా ఉన్నవాడు. ఇందాకే చెప్పాం, విశ్వమంతా ఆయన, విశ్వాతీతుడు ఆయన. విశ్వం అంటే 3, మరొకటి కాదు. ముందు నువ్వు మూడింట్లో ఆయన ఉన్నాడని తెలుసుకో, తర్వాత మూడింటిని దాటి చూసుకో. ఇది ఎలాంటిదంటే, ఒక వ్యక్తిని పట్టుకోవడానికి మీరు వెళ్తారు. ఆయన ఫలానా ఇంట్లో ఉన్నాడండి అని వెళ్తారు. వెళ్ళేటప్పుడు మీకు ఇల్లే కనబడుతుంటుంది, గోడ, గదులు. చివరికి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇల్లు మర్చిపోతారా లేదా? ఆయన్నే పట్టుకుంటారు. కనుక ప్రపంచంలో పరమాత్మని వెతికే ప్రయత్నం చేసి తర్వాత ప్రపంచాన్ని వదిలి పరమాత్మని పట్టుకోవాలి. ప్రపంచాన్ని వదిలి పరమాత్మని పట్టుకుంటే మోక్షం, ప్రపంచంతో పరమాత్మని పట్టుకుంటే ఇక్కడ తిరగడం. ఇది తెలుసుకుంటే చాలు. కనుక మూడింటిలో ముందు ఆయన చూడన్నాడు. మూడింటికి పైన ఉన్నవాడు ప్యూర్ ఆయన.